స్టార్ పరువు తీసిన సొంత కూతురు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన మూవీకి దర్శకత్వం వహించింది ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్. లాల్ సలాం పేరుతో ఫిబ్రవరి 2024లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్తో పాటు ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు. జైలర్ హిట్ తరువాత వచ్చిన సినిమా కావడంపై దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ తన కుమార్తె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొయిదీన్ బాయ్గా ప్రత్యేక పాత్రలో కనిపించారు తలైవా. క్రికెట్, మతపరమైన విభేదాల గురించి ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కించింది డైరెక్టర్. రజనీకాంత్ నటించడంతో ఈ సినిమాపై ముందుగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ తరువాత అభిమానుల్ని పూర్తిగా నిరాశపరిచింది. కానీ సినిమా విడుదలై అభిమానుల అంచనాలను అందుకోలేక పలు విమర్శలను అందుకుంది లాల్ సలాం సినిమా. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం హీరో కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ అనే టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఈ సినిమా అటర్ ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం తాను కాదని, సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేసిన హార్డ్ డిస్క్ పోవడం వల్లేనని ఐశ్వర్య రజనీకాంత్ ప్రముఖంగా చెప్పారు. సాధారణంగా థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాలు 8 వారాల విరామం తరువాత ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతాయి. కానీ ఇప్పటికి 7 నెలలు గడిచినా లాల్ సలాం సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోనూ విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో చిత్ర దర్శకురాలు ఐశ్వర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాల్ సలాం ఓటీటీ విడుదల గురించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని చెప్పారు. దీని ప్రకారం లాల్ సలాం డైరెక్టర్స్ కట్ ను త్వరలో ఓటీటీలో విడుదల చేయనున్నారు.